హలో ఎవరీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం రెడ్ హ్యాట్ సర్వర్ ఇన్స్టాలేషన్ అండ్ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఎలా మనం రెడ్ హ్యాట్ సర్వర్ని అంటే రెడ్ హ్యాట్ లైనక్స్ సర్వర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి, సో దట్ ఇది మీకు ప్రాక్టీస్కి ఉపయోగపడుతుంది. సో చాలా ఇంపార్టెంట్ క్లాసు, జాగ్రత్తగా వినండి. అండ్ ఈ వీడియో చూసి మీరు మీ సిస్టంలో ల్యాబ్ని సెటప్ చేసుకోండి. ఓకే. సో ఈ రెడ్ హ్యాట్ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలంటే జనరల్గా మన అందరి దగ్గర ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉంటాయి కదా. సో మనం ఆల్రెడీగా మన దగ్గర ఉన్న ల్యాప్టాప్లో డెస్క్టాప్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. మ్యాక్సిమం మనం అందరం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాం కాబట్టి కంఫర్టబుల్. సో మరి ఆ ల్యాప్టాప్లో డెస్క్టాప్లో మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే మనం లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి? సో డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టమ్ని మెయింటైన్ చేయొచ్చు. ఓకే, వీ కెన్ ఇన్స్టాల్ లినక్స్ ఇన్ డిఫరెంట్ డ్రైవ్. విండోస్ సి డ్రైవ్లో ఉంటే మనం డి డ్రైవ్లోనో ఎఫ్ డ్రైవ్లోనే మనం ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసి మనం మెయింటైన్ చేయొచ్చు. బట్ దానివల్ల చాలా కాంప్లికేషన్స్, మనకి ఓఎస్ క్రాష్ అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఒక హైపర్వైజర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో హైపర్వైజరు ఏం చేస్తుంది సింపుల్గా చెప్తాను. దీని హైపర్వైజర్ గురించి మనం తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే తర్వాత కూడా డిస్కషన్ వస్తుంది. సో ఈ హైపర్వైజర్ అంటే ఏంటి అంటే హైపర్వైజర్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ హార్డ్వేర్ వర్చువలైజేషన్. హైపర్వైజర్ని మనం హైపర్వైజర్ అని ఏమంటారంటే ఇట్స్ ఎ హార్డ్వేర్ వర్చువలైజేషన్. హార్డ్వేర్ని వర్చువలైజ్ చేస్తుంది. ఓకే, అంటే ఒక ఫిజికల్ మిషన్ పైన మనం ఇది ఒక ఇది ఒక ఫిజికల్ మిషన్ అండి. ఫిజికల్ మిషన్. ఈ ఫిజికల్ మిషన్ పైన మనం ఏం చేస్తామంటే హైపర్వైజర్ని ఇన్స్టాల్ చేస్తే ఓకే, హైపర్వైజర్ని ఇన్స్టాల్ చేస్తే ఈ హైపర్వైజర్ హెల్ప్తో వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ వర్చువల్ మిషన్స్. మనం వర్చువల్ మిషన్స్ని క్రియేట్ చేసుకోవచ్చండి. ఇవి వర్చువల్ మిషన్స్. ఓకే, ఇది ఒక వర్చువల్ మిషన్ విఎం. ఇదొక విఎం, ఇదొక విఎం. అంటే ఏంటి, ఒక మిషన్ని మనం త్రీ మిషన్స్గా స్ప్లిట్ చేయొచ్చు. ఓకే, యూజింగ్ హైపర్వైజర్. ఈ హైపర్వైజర్ యూజ్ చేసి మనం ఒక ఫిజికల్ మిషన్ పైన 3 వర్చువల్ మిషన్స్ రన్ చేయొచ్చు. మళ్ళీ ఈ 3 వర్చువల్ మిషన్స్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ మీకు నచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఇక్కడ అప్లికేషన్స్ మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడ డీబీ మెయింటైన్ చేయొచ్చు, డేటాబేస్. ఇక్కడ వెబ్ సర్వర్స్, వెబ్ అప్లికేషన్ మెయింటైన్ చేయొచ్చు. ఇలా మనం డిఫరెంట్ సర్వీసెస్ని మెయింటైన్ చేయొచ్చు. ఇది హైపర్వైజర్ యొక్క అడ్వాంటేజ్. హైపర్వైజర్ ఏంటంటే మా ఒక హార్డ్వేర్ని మల్టిపుల్ వర్చువలైజేషన్, అంటే హార్డ్వేర్ వర్చువలైజేషన్ మల్టిపుల్ మిషన్స్గా డివైడ్ చేయడం కాకుండా మనం దాన్ని ఏమంటారంటే తెలుగులో, సో వీ కెన్ వర్చువలైజ్ ద హార్డ్వేర్ అండి. ఇప్పుడు సింగిల్ మిషన్లో మనం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని మెయింటైన్ చేయగలం, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయగలము. సో ఆపరేటింగ్ సిస్టమ్ పైన కొన్ని సర్వీసెస్ని మనం మేనేజ్ చేయగలం, మెయింటైన్ చేయగలం. బట్ మల్టిపుల్ సర్వీసెస్ని మెయింటైన్ చేయాలంటే మనం ఆ సర్వీసెస్ని ఐసోలేట్ చేయాలి అంటే కష్టం.
సో ఈ హైపర్వైజర్తో మనం చేయొచ్చండి. ఇదొక రెవల్యూషన్ అన్నమాట. హైపర్వైజర్ అనేది ఒక రెవల్యూషన్. సో ఇప్పుడు ఆర్గనైజేషన్స్, క్లౌడ్ ఎక్కడ చూసినా హైపర్వైజరే ఉంది. సో ఈ ఫిజికల్ మిషన్స్ ఎక్కువగా మనం ఆహ్, ఎక్కువ అంటే ఇంతకుముందు హైపర్వైజర్ రాకముందు అప్లికేషన్ సర్వర్‌కి ఒక ఫిజికల్ మిషను, డీబీ సర్వర్‌కి ఒక ఫిజికల్ మిషను, వెబ్ సర్వర్‌కి ఒక ఫిజికల్ మిషను మనం కొనేవాళ్ళం. ఇప్పుడు ఒకటే ఫిజికల్ మిషన్ మీద మనం ఇలా మల్టిపుల్ వర్చువల్ మిషన్స్‌ని హైపర్వైజర్ సహాయంతో క్రియేట్ చేసి, మనం ఆ వర్చువల్ మిషన్స్‌లో డిఫరెంట్ సర్వీసెస్‌ని మనం ఇన్‌స్టాల్ చేసి, కాన్ఫిగర్ చేసి మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఐసోలేట్ చేయడం. ఇప్పుడు యాప్ సర్వర్, వెబ్ సర్వర్, డీబీ సర్వర్ ఒకటే సర్వర్‌లో మెయింటైన్ చేయొచ్చు కదా! అని మీకు క్వెషన్ రావచ్చు. మెయింటైన్ చేయలేం. ఎందుకు ఎ మెయింటైన్ చెయ్యొచ్చు. ఎందుకు చెయ్యము అంటే, ఐసోలేట్ చేయాలి ఈ సర్వీసెస్‌ని. ఎందుకు ఐసోలేట్ చేయాలి అంటే, వెబ్ సర్వరు పబ్లిక్ నెట్‌వర్క్‌కి ఎక్స్‌పోజ్ అయ్యి ఉంటది. ఓకే. డీబీ యాప్ సర్వర్ పబ్లిక్ సర్వర్‌కి ఎక్స్‌పోజ్ అవ్వదు. సారీ పబ్లిక్ నెట్‌వర్క్‌కి ఎక్స్‌పోజ్ అవ్వదు. సో, ఇలాంటి కొన్ని రిక్వైర్మెంట్స్ వల్ల వీటిని ఐసోలేట్ చేస్తాం. చేయాల్సిన పరిస్థితి వస్తది. సో, అలాంటప్పుడు ఐసోలేట్ చేయాలంటే అన్ని సర్వీసెస్‌ని ఒకటే మెషిన్‌లో మెయింటైన్ చేయలేం. ఏం ఏ సర్వీస్ ఆ సర్వీస్ సెపరేట్ సిస్టమ్‌లో ఉండాలి. అందుకనే మనం ఐసోలేట్ చేస్తాం. ఐసోలేట్ చెయ్యాలి తప్పదు. సో, అందుకనే ఈ హైపర్వైజర్ సహాయంతో మనం ఈ సర్వీసెస్‌ని ఐసోలేట్ చేస్తాం రియల్ టైమ్‌లో. అయితే ఈ హైపర్వైజర్ అంటే ఒక హార్డ్‌వేర్ వర్చువలైజేషన్ సాఫ్ట్‌వేర్. హార్డ్‌వేర్‌ని వర్చువలైజ్ చేస్తదనమాట. ఓకే. ఒక ఫిజికల్ హార్డ్‌వేర్‌ని మల్టిపుల్ వర్చువల్ మిషన్స్‌గా మనకి ఆహ్, మనం మల్టిపుల్ వర్చువల్ మిషన్స్‌ని క్రియేట్ చేయొచ్చు. ఓకే. అది. అయితే ఈ హైపర్వైజర్స్ మార్కెట్‌లో చాలా ఉన్నాయి. చాలా అంటే మరీ ఎక్కువ గాదు. ఒక 4, 5 ఉన్నాయి. అందులో టాప్ ఫస్ట్ హైపర్వైజర్ ఏది అంటే వీస్పియర్ అండి. వీస్పియర్. ఇది వీఎంవేర్ వాళ్ళ యొక్క ప్రాడక్ట్. వీస్పియర్ అనేది వీఎంవేర్ వాళ్ళ యొక్క ప్రాడక్ట్. అండ్ నెక్స్ట్ జెన్ జెన్ సర్వర్. ఇది సిట్రిక్స్ వాళ్ళ యొక్క ప్రాడక్ట్. సిట్రిక్స్ కంపెనీ. ఓకే. నెక్స్ట్ హైపర్ వి. హైపర్ వి అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళ యొక్క ప్రాడక్ట్. ఇవన్నీ హైపర్వైజర్సే. మార్కెట్‌లో ఉన్న హైపర్వైజర్స్. హైపర్వైజర్స్. మార్కెట్‌లో ఉన్న హైపర్వైజర్స్. మార్కెట్‌లో ఉన్న హైపర్వైజర్స్. అండ్ కేవీఎం. కేవీఎం. ఇది రెడ్ హ్యాట్ వాళ్ళ యొక్క హైపర్వైజర్. ఇలా మార్కెట్‌లో చాలా హైపర్వైజర్స్ ఉన్నాయన్నమాట. సో, ఆ హైపర్వైజర్ సహాయంతో మనం ఏం చేస్తాం? మన సిస్టమ్‌లో, మన ల్యాప్‌టాప్‌లో, డెస్క్‌టాప్‌లో మన ఆప్ మన స్ మన ల్యాప్‌టాప్‌ని మనం డిస్టర్బ్ చేయకుండా, లేదా మన డెస్క్‌టాప్‌ని డిస్టర్బ్ చేయకుండా అంటే డిస్టర్బ్ అంటే ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయడం వల్ల మనకి డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతది. డిస్టర్బెన్స్ ఏంటంటే ఓసారి ఓఎస్ విండోస్ క్రాష్ అయిపోవచ్చు. ఓసారి లినక్స్ క్రాష్ అయిపోవచ్చు. సో, ఇవన్నీ హెడేక్స్. ఇంకోటి మనకి ఇంకొక లినక్స్ సర్వర్ కూడా కావాలి. అంటే ఈ కోర్స్‌లో 2 ఒకటి క్లయింట్ మెషిన్ గాను, ఒకటి సర్వర్ మెషిన్ గాను ఉండాలన్నమాట. సో, 2 కావాలి కాబట్టి మనం హైపర్వైజర్‌ని ఇన్‌స్టాల్ చేస్తాం. సో, హైపర్వైజర్ ఈ సాఫ్ట్‌వేర్ ఫోల్డర్‌లో మీకు నేనొకటి వీఎంవేర్ వర్క్ స్టేషన్, వీఎంవేర్ వర్క్ స్టేషన్ 17 ప్రో 17 ఉంది కదా! 17.5 ఇది మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. వీఎంవేర్ వర్క్ స్టేషన్ 17.5 దీనికి సంబంధించిన కీ గూడా ఇక్కడే ఉంది. ఇక్కడే నేనిచ్చాను. 17 ప్రో కీ. ఇది కీ. ఓకే. సో, ఫస్ట్ ఇది మనం ఏం జేయాలి? ఇది డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. ఈ ఈ సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఇంటర్నెట్‌ని ఆఫ్ చేయండి ఫస్ట్. ఇంటర్నెట్‌ని ఆఫ్ చేయండి. సిస్టమ్‌లో
ఇంటర్నెట్ ఆఫ్ చేసి అది సింపుల్ సెటప్ ఫైల్. అది సింపుల్ సెటప్ ఫైల్. అది జస్ట్ మీరు ఇన్‌స్టాల్ చేయండి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కీ ఎలా ఇవ్వాలంటే హెల్ప్‌లోకెళ్ళి ఎంటర్ లైసెన్స్ కీ. ఇగో మీకిలా వస్తుంది. ఇన్‌స్టాల్ అయిన తర్వాత డెస్క్‌టాప్‌లో ఐకాన్ ఇలా వస్తుంది. VMware వర్క్ స్టేషన్ ఐకాన్ వస్తుంది. ఈ ఐకాన్ డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇవేవి మిషన్స్ మీకుండవు. ఈ మిషన్స్ మీకు కనిపించవు. ఓకే. ఓన్లీ మై కంప్యూటర్ ఉంటుంది. సో మీరేం చేస్తారంటే హెల్ప్‌లోకెళ్ళి ఎంటర్ లైసెన్స్ కీ అని ఇక్కడ లైసెన్స్ కీ ఇవ్వండి. ఓకే. లైసెన్స్ కీ ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంటర్నెట్‌ని ఆన్ చేయండి. ఓకే. సో టెంపరరీగా ఇంటర్నెట్‌ని ఆఫ్ చేయాలంటే కేబుల్ గట్టా మనం తీయాల్సిన అవసరం లేదు. రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. డిస్కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరేం చేస్తారంటే రన్‌లోకి వెళ్ళి ఎన్‌సిపిఏ.సిపిఎల్ ఇలా ఈ కమాండ్ రన్ చేస్తే మీకు నెట్వర్క్ కనెక్షన్స్ వస్తాయి. దీని మీద రైట్ క్లిక్ చేసి డిజేబుల్ అనండి. ఇప్పుడు నేను డిజేబుల్ అన్నాను అనుకోండి, మనం డిస్కనెక్ట్ అయిపోతాం. సో డిజేబుల్ అంటే మనకి ఇంటర్నెట్ ఆఫ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఎనేబుల్ అంటే ఇంటర్నెట్ వస్తుంది. ఓకే. అలా టెంపరరీగా ఇంటర్నెట్ ఆఫ్ చేసి మీరు ఈ VMware వర్క్ స్టేషన్ 17ని ఇన్‌స్టాల్ చేసి తర్వాత కీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయాలో ఇప్పుడు మనం మాట్లాడదాం. సో ఒక వర్చువల్ మిషన్‌ని నేను క్రియేట్ చేస్తాను. ఒక వర్చువల్ మిషన్‌ని క్రియేట్ చేస్తాను. సో ఫైల్‌లోకి వెళ్ళి న్యూ వర్చువల్ మిషన్. క్లిక్ నెక్స్ట్. క్లిక్ నెక్స్ట్. మనం రెడ్ హ్యాట్ కదా! రెడ్ హ్యాటేనా మనం ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ మనకి ఇక్కడ లినక్స్ సెలెక్ట్ చేయండి. లినక్స్. రెడ్ హ్యాట్ లినక్స్. రెడ్ హ్యాట్ లినక్స్ 8. ఓకే. మనం రెడ్ హ్యాట్ లినక్స్ 8 చెప్పుకోబోతున్నాం కాబట్టి 8 సెలెక్ట్ చేయండి. క్లిక్ నెక్స్ట్. నేను రెడ్ హ్యాట్ ఎస్ఆర్‌వి సర్వర్, రెడ్ హ్యాట్ సర్వర్ అని మిషన్ నేమ్ ఇచ్చాను. అయితే ఈ మిషన్‌ని ఎక్కడ మనం స్టోర్ చేయాలి? నేనైతే జస్ట్ ఫాలో అవ్వండి. నేనైతే ఏం చేశానంటే ఎఫ్ డ్రైవ్‌లో ఎక్కడైతే ఎక్కువ స్పేస్ ఉందో నేను ఆ డ్రైవ్‌లో ఈ వర్చువల్ మిషన్‌ని స్టోర్ చేస్తాను. ఇక్కడ ఎక్కువ స్పేస్ ఉంది. సో నేనేం చేస్తానంటే ఎఫ్ డ్రైవ్‌లో విఎం అనే ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేశాను. విఎమ్స్ అనే క్రియేట్ చేశాను. ఈ ఫోల్డర్‌లో నేను రెడ్ హ్యాట్ ఎస్ఆర్‌వి అని ఇక్కడ ఉంది కదా! ఓకే. నేను మారుస్తాను. రెడ్ హ్యాట్ సర్వర్ అనే ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి కాపీ చేయండి. ఈ పాత్‌ని కాపీ చేసి మినిమైజ్ చేసి ఇక్కడ ఇవ్వండి. అంటే ఈ రెడ్ హ్యాట్ సర్వర్ అనే ఈ వర్చువల్ మిషన్ యొక్క సంబంధించిన ఫైల్స్ అన్నీ ఈ పాత్‌లో సేవ్ అవుతాయి. ఓకే. క్లిక్ నెక్స్ట్. 1 మినిట్. సారీ. నౌ ఇక్కడ సారీ. డిస్క్ నేను 60 జీబీ ఇస్తున్నానండి. 60 జీబీ హార్డ్ డిస్క్. ఓకే. క్లిక్ నెక్స్ట్. కస్టమైజ్ హార్డ్‌వేర్ అనండి. కస్టమైజ్ హార్డ్‌వేర్ అంటే మెమరీ. ర్యామ్ ఎంత ఇవ్వాలి? 4 జీబీ ఇస్తున్నాను. 4 జీబీ. ప్రాసెసర్ ఇక్కడ 2 ప్రాసెసర్స్ ఇస్తున్నాను. ఓకే. తర్వాత మనం ఇక్కడ నెట్వర్క్ అడాప్టర్‌కొచ్చి కస్టమ్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఏదైతే విఎంనెట్ 0-19 ఉన్నాయి కదా! మీకు కూడా 0-19 ఉంటాయి. ఇందులో ఏ విఎంనెట్ సెలెక్ట్ చేయాలంటే నాట్ సెలెక్ట్ చేయాలి. ఎక్కడ ఏ విఎంనెట్‌కైతే నాట్ ఉంటుందో ఆ విఎంనెట్‌ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ విఎంనెట్ 2కి నాట్ ఉంది కాబట్టి నేను విఎంనెట్ 2 సెలెక్ట్ చేశాను. ఎందుకు నాట్ సెలెక్ట్ చేయాలి? ఇదే సెలెక్ట్ చేయాలి అంటే మనకి ఈ వర్చువల్ మిషన్ ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో ఆ వర్చువల్ మిషన్‌కి మన డెస్క్‌టాప్‌కి లేదా మన ల్యాప్‌టాప్‌కి కమ్యూనికేషన్, నెట్వర్క్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. ఓకే. ఓకే.
సో నెక్స్ట్ ఇక్కడ మనం ఐఎస్ఓ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఐఎస్ఓ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ మీకు ఆపరేటింగ్ సిస్టమ్ రెడ్ హ్యాట్ ఆర్హెచ్ఎల్ 8.9 ఐఎస్ఓ ఇమేజ్ ఉంది. ఇది డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. 12.59 జీబీ ఉంటుంది. లేదా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. రెడ్ హ్యాట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయొచ్చు. అది ఎలా డౌన్లోడ్ చేయాలి అంటే ఇదిగోండి నేను ఇక్కడ ఒక పాత్ ఇచ్చాను. ఈ పాత్ ఓపెన్ చేయండి. సో ఈ పాత్ ఓపెన్ చేస్తే మనకి డైరెక్ట్గా రెడ్ హ్యాట్ నుంచి డౌన్లోడ్ అవ్వదు. ఫస్ట్ మీరు ఇక్కడ సైన్ ఇన్ చేయాలి. రెడ్ హ్యాట్ సైట్లో మీరు సైన్ అప్ చేయాలి. అంటే ఏంటి, ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అవుతున్నాను. లేకపోతే మీరు ఏం చేస్తారు, రిజిస్టర్ ఫర్ రెడ్ హ్యాట్ అకౌంట్ మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి. ఇవ్వండి, ఇవన్నీ ఈ ఫామ్ ఫిల్అప్ చేయండి, రిజిస్టర్ చేసుకోండి. పర్సనల్ అని ఇవ్వండి, కార్పొరేట్ కాదు కదా మీరు, అకౌంట్ పర్సనల్ అని ఇవ్వండి. ఓకే, నేను ఆల్రెడీగా అకౌంట్ సైన్ అప్ చేశాను కాబట్టి లాగిన్ చేస్తున్నాను. ఓకే, లాగిన్ చేసిన తర్వాత ఇలా అయినా అనొచ్చు మీరు, డౌన్లోడ్ రెడ్ హ్యాట్ 8.9 ఇలా అని ఇస్తే ఇవ్వండి, మీరు డైరెక్ట్గా యాక్సెస్ రెడ్ హ్యాట్కి పోర్టల్కి వెళ్తారు. ఇలా అయినా వెళ్ళొచ్చు మీరు. సో రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లినక్స్ డైరెక్ట్ లింక్ అనమాట నేను ఇచ్చేది. ఇవ్వండి, ఇది డైరెక్ట్ లింక్. ఇవ్వండి, నేను ఇచ్చేది డైరెక్ట్ లింక్. సో మీరు ఇక్కడ ఏం చేస్తారు, రెడ్ హ్యాట్ 8.10 ఉంది. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఆఫ్లైన్ ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలండి. ఆఫ్లైన్ ఇన్స్టాల్ ఇమేజ్ రెడ్ హ్యాట్ 8.10 డౌన్లోడ్ అనండి. ఇలా అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, రెడ్ హ్యాట్లో అకౌంట్ని క్రియేట్ చేసుకొని తర్వాత లాగిన్ అయ్యి నేను ఇచ్చిన పాత్ కానీ మీరు ఎంటర్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడికి వస్తారు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో లేదా అంత ఓపిక లేదు అంటే నేను ఇక్కడ ఆల్రెడీగా ఆర్హెచ్ఎల్ 8.9 ఇచ్చాను, దీన్నైనా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు రెడ్ హ్యాట్ సర్వర్ని ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఓకే, ఈ సిడి డివిడి దగ్గర యూజ్ ఐఎస్ఓ ఇమేజ్ కదా బ్రౌజ్ అంట. ఎక్కడున్నాయి, రెడ్ హ్యాట్ ఓఎస్ అని ఇవ్వండి, ఇందులో 8.9 ఉంది. 8.10 కూడా వాడచ్చు మీరు. సో ఏదైనా ఫైన్. సో 8.10 వాడుతున్నాను. 8.10. ఓకే, సో 4 జీబీ ర్యామ్, ప్రాసెసర్ 4 ఇచ్చాను, అండ్ రెడ్ హ్యాట్ లినక్స్ 8.10 ఐఎస్ఓ ఇమేజ్ని పాయింట్ చేశాను, అండ్ విఎం నెట్ సెలెక్ట్ చేశాను. ఓకే, ఆల్ గుడ్. ఓకే, ఇది తీసేయండి. ఓకే, ఇక్కడ డిస్ప్లేకి వచ్చి యాక్సిలరేట్ 3D గ్రాఫిక్స్ ఉంది కదా, ఇది అన్చెక్ చేసి ఓకే, ఫినిష్, క్రియేట్ అయింది. ఓకే, నౌ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసామండి, డౌన్లోడ్ చేయడం కూడా నేను మీకు చూపించాను. ఓకే, నౌ ఇట్స్ టైమ్ టు ఇన్స్టాల్. మనం రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లినక్స్ని ఇన్స్టాల్ చేద్దాం. పవర్ ఆన్. ఓకే,
సో, కంట్రోల్ అనేది ఇక్కడ బ్లాక్ స్క్రీన్ మీద క్లిక్ చేయగానే మీకు మౌస్ కంట్రోల్ అనేది సర్వర్‌కి వెళ్ళిపోతుంది. అప్పుడు కంట్రోల్ ఆల్ట్ ఓకే. అనగానే మనకి మౌస్ పాయింట్ బయటకొచ్చేస్తుంది. మళ్ళీ క్లిక్ చేయగానే కంట్రోల్ అనేది ఆహ్, వర్చువల్ మిషన్‌లోకి వెళ్తుంది. మౌస్ కంట్రోల్. ఓకే. సో, మీరిక్కడ వెయిట్ చేయొచ్చు. లేదా, లేదా మనం ఏం చేయాలి? ఎంటర్ ప్రెస్ చేసినా సరే ఇన్‌స్టాలేషన్ స్టార్ట్ అయిపోతది. ఓకే. ఇక్కడుంది కదా! ఆ మౌస్ కంట్రోల్ ఇప్పుడు చూసారా? నా మౌస్ కంట్రోల్ అనేది లినక్స్ సర్వర్‌లోకి వెళ్ళింది. ఐ మీన్ ఈ వర్చువల్ మిషన్‌లోకి వెళ్ళింది. మళ్ళీ కంట్రోల్ ఆల్ట్ అనగానే బయటకొచ్చేస్తుంది కంట్రోల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, మనకిక్కడ కంట్రోల్ నేను ఆహ్, వర్చువల్ మిషన్‌లోకి ఇచ్చాను. లేదా మీరు వెయిట్ చేయకుండా 60 సెకండ్స్ వెయిట్ చేయకుండా ఐ అని ప్రెస్ చేసినా సరే మనకి స్టార్ట్ అయిపోతది ఇన్‌స్టాలేషన్. ఇంకా ఇన్‌స్టాలేషన్ స్టార్ట్ అయింది. ఇంతవరకు మీకేమైనా క్వెషన్స్ ఉంటే సారీ అడగండి. స్టిల్ ఇప్పటి వరకు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి. ఎందుకంటే మీరు ఈ వీడియో చూసుకొని సెటప్ చేయండి. సో, డైరెక్ట్‌గా క్లాస్ నుంచి మీరు క్లాస్ విన్నాక ఎంబడే సెటప్ చేసి మళ్ళీ మీరు తప్పులు చేయొద్దు. ఒకవైపు వీడియోని ప్లే చేసుకుంటూ, ఒకవైపు సెటప్ చేయండి. అప్పుడు తప్పులు చేయరు. కొన్ని మీకు గుర్తున్నట్లే అనిపిస్తాయి. బట్ మిస్టేక్స్ చేస్తా ఉంటారు. అందుకనే మీరు ఒకవైపు వీడియోని ప్లే చేసుకుంటూ, ఒకవైపుని సెటప్ చేయండి. మీ ల్యాప్‌టాప్‌లోనే, డెస్క్‌టాప్‌లోనో. ఓకే. ఈలోపు మీరు మీకు యాక్సెస్‌లో ఉన్నాయేమో చెక్ చేయండి. గూగుల్ డ్రైవ్ సాఫ్ట్‌వేర్ ఫోల్డర్ యాక్సెస్ ఉండాలి మీకు. మీకు యాక్సెస్ ఉందా లేదా ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ మీరు drive.google.com ఇలా ఓపెన్ చేయండి. https://drive.google.com ఓకే. మీకు ఏ అకౌంట్ అయితే యాక్సెస్ ఇచ్చానో ఆ అకౌంట్ లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత షేర్డ్ విత్ మీ అని ఉంటుంది. షేర్డ్ విత్ మీ అనగానే ఇలా మీకు వస్తాయన్నమాట. మీకు ఏదైతే షేర్ అయినాయో ఆ ఫోల్డర్స్ కనిపిస్తాయి. ఓకే. సో, దాంట్లో సాఫ్ట్‌వేర్స్ అనే ఫోల్డర్ మీకు యాక్సెస్ ఉండాలి. అండ్ రెడ్ హ్యాట్ లినక్స్ B19 ఈ ఈ ఫోల్డర్ కూడా మీకు యాక్సెస్ ఉండాలి. ఓకే. ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు మీరు సెటప్ చేయొద్దు. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మీరు సెటప్ చేయండి. ఓకే. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే వీడియోని రిఫర్ చేయండి. వీడియోలో ప్రతి పాయింటు నేను డిస్కస్ చేస్తాను కాబట్టి మీకు వీడియోలోనే దొరుకుతుంది సొల్యూషన్. ఇది VMware వర్క్ స్టేషన్ అనేది టైప్ 2 హైపర్వైజర్. ఇది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఎక్కడ వాడరు. మళ్ళీ హైపర్వైజర్‌లో మనకి టైప్ 1 హైపర్వైజర్, టైప్ 2 హైపర్వైజర్ అని ఉంటుంది. ఇక్కడ మనకి టైప్ 1 హైపర్వైజర్, టైప్ 1 హైపర్వైజర్స్, టైప్ 2 హైపర్వైజర్స్. ఓకే. టైప్ 1 హైపర్వైజర్ ఏమో ఈ టైప్ 1 హైపర్వైజర్ అనే సాఫ్ట్‌వేరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో వాడతారు. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఇది, ఇది ల్యాబు
టెస్టింగ్ పర్పస్‌కి వాడతారు. సో, ఈ నేను ఇప్పుడు ఈ నేనిక్కడ మీకు యాక్సెస్ ఇస్తున్న సాఫ్ట్‌వేరు టైప్ 2 హైపర్వైజర్. ఇది ల్యాబ్ అండ్ టెస్టింగ్. వీఎంవేర్ వర్క్ స్టేషన్ అనేది ఏంటండి, టైప్ 2 హైపర్వైజర్ ఇగోండి వీఎంవేర్ వర్క్ స్టేషన్. ఇది టైప్ 2 హైపర్వైజర్. ల్యాబ్ అండ్ టెస్టింగ్‌కి వాడే హైపర్వైజర్. ఓకే. టైప్ 1 హైపర్వైజర్ అనేది చాలా కాస్ట్‌లీ ఉంటుంది. ఆ లైసెన్స్ అంత ఈజీ కాదు. ఓకే. అండ్ ఆ టైప్ 1 హైపర్వైజర్ రన్ చేయాలంటే మన సిస్టమ్స్ సరిపోవు. మన సిస్టమ్ హై ఎండ్ కాన్ఫిగరేషన్ ఉండాలి. ర్యామే ఇంచుమించు ఒక 25 జీబీ, 35 జీబీ ఇలా ఉండాలి. ఓకే. సో, నేను ఇప్పుడు మీ దగ్గర మినిమమ్ కాన్ఫిగరేషన్ ఏంటి ఉండాలంటే లినక్స్, ఎస్పెషల్ లినక్స్‌కి మనకి ర్యామ్ ఒక 16 జీబీ ఉండాలి. అంటే కంఫర్టబుల్‌గా ఉండాలండి. చూసుకోండి. లేదా 16 జీబీ కన్నా తక్కువున్నా ఓకే. లైక్ 12 జీబీ, 8 జీబీ ఉన్న ర్యామ్ అయినా ఓకే. ఓకే. సీపీయూ అంటే ప్రాసెసరు మనకి ఆహ్, ఆహ్, ఇప్పుడు ఐఫై మినిమమ్ ఐఫై ప్రాసెసర్ ఉండాలి. హార్డ్ డిస్కు 500 జీబీ. ఓకే. సో, మినిమమ్ ఇలా ఉండేటట్టు చూసుకోండి మీ సిస్టమ్. సో దట్ మీరు ఇంతకన్నా తక్కువున్నా ఓకే. లినక్స్ ప్రాక్టీస్ చెయ్యొచ్చు. బట్ స్లో ఉంటది. మీ ఓపికతో చేయాలని చేసుకోవాలి. అది మీరు చూసుకోండి. ఓకే. ఓకే. ఇక్కడికొద్దాం. ఓకే. ఇన్‌స్టాలేషన్‌లో స్టార్ట్ అయింది. సో, యూజువల్‌గా మనం ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజ్ ఇంగ్లీష్, కంట్రీ వచ్చేసి ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ. ఓకే. సో, ఇలా వచ్చినప్పుడు ఇన్‌స్టాలేషన్ ఎక్కడ జరుగుతదండి? హార్డ్ డిస్క్‌లోనే జరుగుతది. సో, ఇలాగొచ్చేటప్పుడు కంగారు పడొద్దు. జస్ట్ ఇది క్లిక్ చేయండి. వార్నింగ్ చూపిస్తుంది చూసారా? ప్లీజ్ కంప్లీట్ ఐటెమ్స్ మార్క్డ్ విత్ ద ఐకాన్ బిఫోర్ కంటిన్యూయింగ్ ద నెక్స్ట్ స్టెప్. క్లిక్ చేయండి జస్ట్. మళ్ళీ డన్ అనండి అంతే. ఏం లేదు. హార్డ్ డిస్క్‌ని డిటెక్ట్ చేయలేకపోతుంది. ఇదిగోండి 60 జీబీ. ఈ హార్డ్ డిస్కు స్ ఎలా వస్తుంది అంటే, ఇగోండి ఈ వర్చువల్ మిషన్ ఏం చేస్తుంది, ఈ ఎఫ్ డ్రైవ్ నుంచి ఇగోండి, ఈ ఎఫ్ డ్రైవ్ నుంచి 60 జీబీ స్పేస్‌ని తీసుకుంటుంది. 60 జీబీ స్పేస్‌ని తీసుకుంటుంది. ఈ వర్చువల్ మిషన్ కోసం. ఓకే. 60 జీబీ ఇచ్చాం. నౌ క్లియర్ అయిపోయింది చూసారా? వార్నింగ్ క్లియర్ అయిపోయింది. ఇక్కడికొద్దాం. రూట్ అనేది ఆల్రెడీగా సూపర్ యూజర్, ఈ రూట్ అనే యూజర్ క్రియేట్ అయ్యే ఉంటుందని చెప్పాను. సో, మనం చేయాల్సింది ఏంటంటే, ఆ రూట్‌కి పాస్‌వర్డ్ మాత్రమే సెట్ చేయాలి. పాస్‌వర్డ్ మాత్రమే అసైన్ చేయాలి. సెట్ చేయడాలు ఇలాంటి పదాలు వాడకండి. నేను వాడినట్లు. ఎందుకంటే మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇలాంటి పదాలు వాడుతున్నాను. సెట్ చేయడం గాదు. అసైన్ చేయడము. పాస్‌వర్డ్‌ని అసైన్ చేయడం అనండి. సెట్ చేయడం అంటే అది వేరే అర్థం వస్తది. ఓకే. బట్ మనం వాడుక భాషలో ఎక్కువగా మనం ఇలా వాడతాం గాబట్టి నేను వాడుక భాష ఎక్కువగా వాడతాను నేను. ఓకే. బట్ మీరు మాత్రం ఆర్గనైజేషన్స్‌లో పాస్‌వర్డ్‌ని అసైన్ చేయడము ఇలాంటి అంటే వర్డ్స్‌ని యూజ్ చేయండి. ఓకే. నేను పాస్‌వర్డ్‌ని అసైన్ జేస్తున్నాను రూట్‌కి. రూట్ అనే యూజర్‌కి పాస్‌వర్డ్‌ని అసైన్ జేస్తున్నాను. ఒక పాస్‌వర్డ్ ఇస్తున్నాను. రూట్ అనే యూజర్ ఆల్రెడీగా క్రియేట్ అయ్యే ఉంటుంది. ఓకే. పాస్‌వర్డ్ నేను అసైన్ జేశాను. డన్. ఇప్పుడు రూట్ కాకుండా ఇంకొక యూజర్‌ని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే, మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. ఒక యూజర్‌ని క్రియేట్ చేయొచ్చు. సో, తర్వాతైనా క్రియేట్ చేయొచ్చు. చూద్దాం. బిగిన్ ఇన్‌స్టాలేషన్. ఇన్‌స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎనీ క్వెషన్స్? ఇప్పటి వరకు మీకేమైనా క్వెషన్స్ ఉంటే అడగండి.
సో, ఇన్‌స్టాలేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనం ఐపీ అడ్రెస్‌ని ఎలా అసైన్ చేయాలి ఇవనేది మనం మాట్లాడుకుంటాం నెక్స్ట్. ఇంకొకటి, ఈరోజు ల్యాబ్ సెటప్ చేసేయండి. కంప్లీట్ చేయండి అట్ ఎనీ కాస్ట్. రేపటి నుంచి ల్యాబ్ స్టార్ట్ అయిపోతది కాబట్టి, మళ్ళీ ఆ ల్యాబ్ అనేది పెండింగ్ అయిపోతది. ఒకేసారి మీరు ల్యాబ్ ప్రాక్టీస్ చేయాలంటే కష్టం. సో, ఏదున్నా ఈరోజు మీరు ఇన్‌స్టలేషన్ ఫినిష్ చేయండి. చాలామంది నేను అబ్జర్వ్ చేశాను. ఎప్పుడో ఒక 4, 5 బ్యాచ్‌ల కింద అంటే ఇప్పుడు బ్యాచ్ 15, 16 వాళ్ళు ఇప్పుడు ఇన్‌స్టాల్ చేసి డౌట్స్ వస్తే నాకు మెసేజ్ పెడతా ఉంటారు. చూడరు. వీడియో చూడరు. సొంతంగా ట్రబుల్ షూట్ చేద్దాం అనేది ఉండదు. సో, నేనొకటే సజెస్ట్ చేస్తాను. నేను చెప్పానంటే మీకెప్పటికి గుర్తుండదు. మీ అంతట మీరే ట్రబుల్ షూట్ చేస్తే, అడ్మినిస్ట్రేటర్ అనే పర్సన్‌కి ఎనీ అడ్మినిస్ట్రేటర్, విండోస్ అడ్మినిస్ట్రేటర్ అవ్వచ్చు, లినక్స్ అడ్మినిస్ట్రేటర్ అవ్వచ్చు, క్లౌడ్ ఇంజినీర్ ఆర్ క్లౌడ్ అడ్మిన్ అవ్వచ్చు, ఓకే, డెవాప్స్ ఇంజినీర్ అవ్వచ్చు, ఎనీ సిస్టమ్స్‌ని, సర్వీసెస్‌ని మేనేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అనేవి రావండి. మీరు మీకు మీరుగా మీరు డెవలప్ చేసుకోవాలి. ఏ ఏ ట్రైనరు ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ చెప్పలేడు మీకు. ట్రబుల్ షూటింగ్ అంటే ఏదో ఒక ఇష్యూ వచ్చిందండి. దాన్ని ఎలా సార్ట్ ఔట్ చేయాలి? ఎలా సాల్వ్ చేయాలనేది మీరేం చేయాలి? మీరు ప్రయత్నించాలి. ఆ ప్రయత్నిస్తూ ఉంటే మీకు ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతా ఉంటాయి. అప్పుడు మీరు ఆహ్, ఈ సాల్వ్ చేసిన ప్రాబ్లము మీకు మీ బ్రెయిన్‌లో ఆహ్, క్యాషే అయిపోతది. మీ బ్రెయిన్‌లో క్యాషే అయిపోతది. బ్రౌజర్ క్యాషే ఉంటది కదా! అలా క్యాషే అయిపోతది. సో థట్ మీరెప్పుడు మర్చిపోరు. ఇన్ కేస్ అదే ప్రాబ్లమ్ మళ్ళీ వస్తే మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. ఇంకొకటి, మెయిన్ ఒక అడ్మినిస్ట్రేటర్‌కి కావాల్సిన మెయిన్ స్కిల్ ఏంటంటే ట్రబుల్ షూటింగే అంటా నేను. వర్క్ ఎవరైనా జేస్తారు. ఎందుకంటే నేనిలా చేయాలని చెప్తే అది ఎవరైనా చేస్తారు. కానీ ఆ వర్క్‌లో ఏదైనా ప్రాబ్లమొస్తే మీ అంతట మీరే సాల్వ్ చేసుకోగలిగితే, మీ అంతట మీరంటే మాకెలా తెలుస్తదంటే టేక్ గూగుల్ హెల్ప్, టేక్ ఏఐ హెల్ప్. అందరము గూగుల్ మీద వీటి మీద ఆధారపడిన వాళ్ళమే. వాటి హెల్ప్ తీసుకొని మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. లేదా నా వీడియో ఉంటుంది. ఆ వీడియో చూడండి. మీరెక్కడ తప్పు చేశారో మీకు అర్థమవుతుంది. అప్పుడు గూడా మీకు గుర్తుంటది. నేనిక్కడ తప్పు చేశాను. సో, ఏమి చేయకుండా మీ సైడ్ నుంచి జీరో ఎఫర్ట్స్, నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. మీరు చూడండి. నేను చెప్తా నాకేం ప్రాబ్లమ్ లేదు. కానీ నేను చెప్పడం వల్ల మీరెప్పుడు నేర్చుకుంటారు. మీరు కొద్దిగా మీ సైడ్ నుంచి మీ ఎఫర్ట్స్ అనేవి ఉండాలి. అంటే ఓల్డ్ స్టూడెంట్సు, నేనేం తప్పు పట్టట్లేదు. బట్ నేననేదేంటంటే, మీరు మీ సైడ్ నుంచి ప్రయత్నిస్తే మీరు నేర్చుకోగలుగుతారు. మీకవి గుర్తు కూడా ఉంటాయి. మీరు కష్టపడి ఆహ్, ప్రాబ్లమ్‌ని ఫైండ్ చేసి సాల్వ్ చేస్తే, అవి మీకు గుర్తుంటాయి బాగా. నేను చెప్తే గుర్తుండవు. మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ అదే క్వెషన్ ఫ్యూచర్‌లో గూడా మరి అడిగే అవకాశం ఉంటది. అందుకే ఏంటంటే, క్లాస్ జాగ్రత్తగా వినండి. ఆ క్లాస్ అయిన తర్వాత మళ్ళీ వీడియో ఒక సైడ్‌న పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినా రాకపోతే ఒకసారి గూగుల్ హెల్ప్ తీసుకోండి. అప్పటికి రాకపోతే నెక్స్ట్ డే క్లాస్‌లో అడగండి. అప్పుడు చెప్తాను. సో, మీ సైడ్ నుంచి కొంత ఎఫర్ట్స్ అనేవి మీరు పెట్టండి నేర్చుకునేటప్పుడు. నేనిక్కడ 2 కమాండ్స్ చెప్తా, ఆ 2 కమాండ్స్‌ని ఎగ్జిక్యూట్ చేసేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకుంది ఏదైనా సరే అర్థం జేసుకోండి. మీరెప్పుడైతే అర్థం జేసుకుంటారో, ఓకే, అప్పుడు మీకు అవి బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్‌ని జాగ్రత్తగా అర్థం జేసుకుంటే మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. కదా! సో, నేనక్కడ వీఎంనెట్ ఎందుకు నేను ఇచ్చాను అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో దట్ మీకు గుర్తుంటది. వీఎంనెట్‌న ఇక్కడ నాట్‌ని ఎందుకిచ్చాను అంటే, సో దట్ ఇలా ఎందుకిచ్చాను అంటే, మన డెస్క్‌టాప్ నుంచి, ఓకే, కమ్యూనికేషన్ అంటే ఏంటి? మన డెస్క్‌టాప్ నుంచి, మన ల్యాప్‌టాప్ నుంచి మనం లినక్స్ సర్వర్‌ని కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ అవ్వడం అంటే ఇలా కనెక్ట్ అవుతున్నాం కదా! అంటే ఇలా కాదు.
ఇంకో విధంగా కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో, రియల్ టైమ్‌లో మనకి లినక్స్ సర్వర్సు ఇలా హైపర్వైజర్ మనకి యాక్సెస్ ఉండదు. ఏదో ఒక ఫిజికల్ మిషన్‌లో హైపర్వైజర్ ఉంటుంది. ఆ హైపర్వైజర్ మీద ఇలా విఎమ్స్ ఉంటాయి. ఆ విఎమ్స్‌లో లినక్స్ వర్చువల్ మిషన్స్. విఎమ్ అంటే వర్చువల్ మిషన్. ఈ వర్చువల్ మిషన్‌లో లినక్స్ ఉంటుంది. ఆ లినక్స్‌ని మీరు యాక్సెస్ చేయాలి. ఈ మిషన్‌ని మీరు యాక్సెస్ చేయాలి. ఎక్కడుంటారు? మీరెక్కడో ఉంటారు. ఇది డేటా సెంటర్‌లో ఉండొచ్చు. లేకపోతే క్లౌడ్‌లో ఉండొచ్చు. సో, ఇది మీ సిస్టమ్. అవునా? మీ సిస్టమ్ నుంచి ఎక్కడో ఉన్న ఈ లినక్స్ మెషిన్‌కి కనెక్ట్ అవ్వాలి. రిమోట్‌లీ. సో, మరి కనెక్ట్ అవ్వాలి అంటే ఎలా కనెక్ట్ అవ్వాలనేది చెప్తాను ఇప్పుడు అది అయిన తర్వాత. సో, ఇప్పుడు ఈ వర్చువల్ మిషన్ అనేది ఓ డిఫరెంట్ ప్లేస్‌లో ఉంది. మనం మన డెస్క్‌టాప్‌తో కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ అవ్వాలో ఇన్‌స్టాల్ అయిన తర్వాత చెప్తాను. సో, ఇక్కడ ఈ వీఎంనెట్ ఎందుకిచ్చాను అంటే, మన డెస్క్‌టాప్‌తో మనం ఈ మిషన్ కమ్యూనికేట్ అవ్వాలంటే ఆ నెట్వర్క్‌లో ఉండాలి. 2 ఒకే నెట్వర్క్‌లో ఉండాలి. ఈ వర్చువల్ మిషను, మన డెస్క్‌టాప్. 2 ఒకే నెట్వర్క్‌లో ఉండాలి అంటే ఈ వీఎంనెట్ 2. ఇది రియల్ టైమ్‌లో ఇలా ఉండదులెండి. రియల్ టైమ్‌లో మీరు ఈ వర్చువల్ మిషన్ ఏమి ఉండదు. డైరెక్ట్‌గా మీరు కనెక్ట్ అవుతారు. లినక్స్ మిషన్‌కి. ఓకే. సో, ఈ నాట్ ఉంటే డెస్క్‌టాపు, ఈ వర్చువల్ మిషను మనం అంటే ఒకటే నెట్వర్క్‌లో ఉంటాం. ఆ నెట్వర్క్‌లో ఉండడం వల్ల మనం కనెక్ట్ అవుతాం. ఇంకోటి టైప్ 2 హైపర్వైజర్స్ ఏమేమున్నాయి అంటే, టైప్ 2 హైపర్వైజర్సు టైప్ 2 హైపర్వైజర్సు వీఎం వేర్ వర్క్ స్టేషన్ ఇది వాడొచ్చు మీకు. ఆర్కెల్ వర్చువల్ బాక్స్ ఇది కూడా ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు వాడొచ్చు. ఇవి టైప్ 2 హైపర్వైజర్స్‌లో పాపులర్ హైపర్వైజర్స్. VMware వర్క్ స్టేషన్ అండ్ ఆర్కెల్ వర్చువల్ బాక్స్. సో, మీరేది కంఫర్ట్ ఉంటే అది వాడొచ్చు. మీరు ఆర్కల్ వర్చువల్ బాక్స్ ఇదివరకు మీరు వాడి కంఫర్టబుల్‌గా ఉంది అంటే మీరు ఆర్కల్ వర్చువల్ బాక్స్ వాడొచ్చు. ఓకే. సో, VMware వర్క్ స్టేషన్‌లోనే లినక్స్ మనం ఇన్‌స్టాల్ చేయాలని రూల్ ఏం లేదు. ఓకే. మీకు కంఫర్ట్ ఉంటే మీరు ఆర్కల్ వర్చువల్ బాక్స్ యూజ్ చేయొచ్చు. సో, నాకిది కంఫర్టబుల్‌గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఇది కొద్దిగా మీకు ఈ సెట్టింగ్స్ అన్నీ కొద్దిగా ఈజీగా ఉంటాయి. అందుకని నేను VMware వర్క్ స్టేషన్ కొన్ని సంవత్సరాలుగా వాడుతున్నాను. అంటే లైక్ ఒక సిస్టమ్ అనే ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. ఒక ఫిజికల్ మిషన్ లాగా. ఇదొక ఫిజికల్ మిషన్ లాగా మనకి అనిపిస్తా ఉంటది. సో దట్ మీరు కూడా ఫీల్ అవుతా ఉంటారు. అదొక ఫిజికల్ మిషన్ అని. అందుకనే నేను VMware వర్క్ స్టేషన్ అనేది వాడుతున్నా. ఓకే. నేనేం చేస్తానంటే, మనం వీడియో లెంత్ పెరుగుతుంది గదా! పాజ్ చేద్దామా? సో దట్ మీకు చూసేటప్పుడు కష్టం అవుతది. హ్మ్. ఓకే. నేను పాజ్ చేస్తాను వీడియోని. సో, ఇన్‌స్టాలేషన్ అనేది ఆల్‌మోస్ట్ ఎండింగ్‌కొచ్చింది.
ఇనిట్రామ్ ఎఫ్ఎస్ అనేది ఒక టెంపరరీ ఫైల్ సిస్టమ్ అన్నమాట. ఇనిట్రామ్ ఇది మనం బూట్ ప్రాసెస్ చెప్పుకునేటప్పుడు మాట్లాడతాం. సో ఇనిట్రామ్ ఎఫ్ఎస్ అనేది ఒక టెంపరరీ ఫైల్ సిస్టమ్. అంటే యాక్చువల్ ఫైల్ సిస్టమ్ మౌంట్ అయ్యేంత వరకు సిస్టమ్ ర్యామ్ ఎఫ్ఎస్ అనేది వాడుతుంది ఒక ఫైల్ సిస్టమ్ లాగా. ఓకే, రీబూట్ సిస్టమ్ రీబూట్ చేసిన తర్వాత ఓకే, మీరు ఎంటర్ ప్రెస్ చేసిన ఓకే, లేదా జస్ట్ కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. సో లైసెన్స్ అగ్రిమెంట్, ఐ యాక్సెప్ట్ ద లైసెన్స్ అగ్రిమెంట్, డన్ అని ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇలా ఇక్కడ ఫినిష్ కాన్ఫిగరేషన్. ఓకే, సో వెల్కమ్, క్లిక్ నెక్స్ట్, ఇక్కడ మీరు సెటప్ ఎంటర్ప్రైజ్ లాగిన్, ఇక్కడ మీరు ఎంటర్ప్రైజ్ లాగిన్ సెటప్ చేయొచ్చు. నేను సో నేనేం చేస్తుంటే ARN. సో లినక్స్ అనేది కేస్ సెన్సిటివ్. ఇప్పుడు నేను లోవర్ కేసులో ఇస్తే లోవర్ కేసులోనే ఇవ్వాలి, లోవర్ కేసులోనే వాడాలి. అప్పర్ కేసులో ఇస్తే అప్పర్ కేసులోనే వాడాలి. అంటే ఏంటి, ఇప్పుడు నేను లోవర్ కేసులో ఇచ్చి లేదా అప్పర్ కేసులో యూస్ చేసేటప్పుడు అప్పర్ కేసులో యూస్ చేయడము. సో లినక్స్ అనేది కేస్ సెన్సిటివ్ ఆపరేటింగ్ సిస్టమ్, అది గుర్తుపెట్టుకోండి. సో నేను ARN, క్లిక్ నెక్స్ట్. పాస్వర్డ్, ARNకి పాస్వర్డ్ నేను అసైన్ చేస్తున్నాను. క్లిక్ నెక్స్ట్. స్టార్ట్ యూజింగ్ ఎంటర్ప్రైజ్, స్టార్ట్ యూజింగ్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లినక్స్. ఓకే, సో ఇక్కడ మనకి సిస్టమ్ నాట్ రిజిస్టర్డ్ అని వస్తుంది. అంటే ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే లినక్స్ కెర్నల్ అయితే ఫ్రీయే, మనం వాడుకోవచ్చు, ఎవ్వరు మనని అడ్డేవాళ్ళు లేరు. కానీ సిస్టమ్ నాట్ రిజిస్టర్డ్ అని వస్తుందంటే ఏంటంటే ఈ సిస్టమ్కి అప్డేట్స్, ఇన్ కేస్ ఈ సిస్టమ్లో ఏదైనా ప్రాబ్లం రైజ్ అయితే ఆ ప్రాబ్లం మనకి సాల్వ్ చేయాలన్నా, ఈ సిస్టమ్స్ కంటిన్యూస్గా అప్డేట్స్, సాఫ్ట్వేర్ అప్డేట్స్ రావాలన్నా, ఏం చేయాలన్నా మనం ఏం చేయాలంటే మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. రెడ్ హ్యాట్ వాళ్ళ దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళు ఈ సిస్టమ్కి సాఫ్ట్వేర్ అప్డేట్స్ పంపిస్తారు, పెర్ఫార్మెన్స్ సంబంధించినవి, సెక్యూరిటీకి సంబంధించినవి పంపిస్తారు. లేదా ఈ సిస్టమ్లో ఏదైనా ఇష్యూ రైజ్ అయింది విచ్ వీ కెనాట్ సాల్వ్ ద ప్రాబ్లం, ఓఎస్ లెవెల్లో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది, అది మనం సాల్వ్ చేయలేము, అప్పుడు మనకి హెల్ప్ చేస్తారు. మైక్రోసాఫ్ట్ ఎలా అయితే మనకి హెల్ప్ చేస్తుందో, విండోస్లో ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళు మనకి సాల్వ్ చేస్తున్నారు, అలాగే రెడ్ హ్యాట్లో కూడా మనకు ఒక సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే దానికి సబ్స్క్రిప్షన్, అంతేగాని ఆపరేటింగ్ సిస్టమ్ కాదు, డబ్బులు మనం పే చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు. ఓకే, ఫైన్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ ఐపీ అడ్రస్ని అసైన్ చేయడము, హోస్ట్ నేమ్, ఐపీ అడ్రస్ని అసైన్ చేయడము, హోస్ట్ నేమ్ అంటే కంప్యూటర్ నేమ్ని ఎలా మనం అసైన్ చేయాలి ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ టెర్మినల్ అని ఉంది కదా, ఈ టెర్మినల్ ఓపెన్ చేయండి. ఇది ఓకే, ఈ టెర్మినల్ మీదే మనం కమాండ్స్ని రన్ చేస్తామండి. ఈ టెర్మినల్ పైన మనం కమాండ్స్ని
రన్ చేస్తాం. సో ఇదే షెల్ అంటాం మనం. మనం లినక్స్ చెప్పుకునేటప్పుడు లినక్స్ ఆర్కిటెక్చర్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఆర్కిటెక్చర్లో షెల్ అనేది ఉంటుంది. ఇక్కడ పిక్చర్ లేదా? ఇంట్రెస్టింగ్ ఉండాలి కదా. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ ఉంటుందిలేండి, విండోస్లో ఉంటుంది. ఇక్కడ సో డెమో నెక్స్ట్ డెమోలో షెల్ అని ఉంది కదా. షెల్ ఇదే షెల్. ఆ షెల్ ఇదే, ఈ బ్లాక్ స్క్రీన్ ఉంది కదా, దిస్ ఇస్ కాల్డ్ షెల్. సో మనం ఏ కమాండ్స్ అయినా, ఏ సాఫ్ట్వేర్ అయినా సరే మనం రన్ అవుతున్నాయంటే అది షెల్ పైనే. ఈ షెల్ అనేది అంటే మనని డైరెక్ట్గా కెర్నల్తో ఇంటరాక్ట్ అవ్వనివ్వదు షెల్. ఏదైనా షెల్కి చెప్పాలి మనం. షెల్కి చెప్తే షెల్ కెర్నల్కి చెప్తుంది. కెర్నల్ నుంచి వచ్చిన రెస్పాన్స్ మనకి ఇస్తుంది. అందుకని ఈ షెల్ ఉండడం వల్లే లినక్స్ అనేది సెక్యూర్ అండ్ వైరస్ ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ అని కూడా అంటాం మనం. ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఎవరికి, కెర్నల్కి హార్డ్వేర్కి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తుంది. అదే ఈ షెల్. ఓకే, సో ఇప్పుడు ఈ షెల్ పైన నేను హోస్ట్ నేమ్ ఏముందండి, దీని నేమ్ ఏముంది, ఏదో ఇవ్వండి, లోకల్ హోస్ట్ డాట్ లోకల్ డొమైన్ ఉంది. సో నేను ఈ ఈ కంప్యూటర్ నేమ్ని మార్చాలి అండ్ ఐపీ అడ్రస్ని కూడా అసైన్ చేయాలి. ఒక ఐపీ అడ్రస్ని అసైన్ చేయాలి, కంప్యూటర్ నేమ్ని మార్చాలి. ఫస్ట్ నేను ఐపీ అడ్రస్ని అసైన్ చేస్తాను. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఐపీ అడ్రస్ని అసైన్ చేయాలనుకున్నప్పుడు ఏ ఐపీ అడ్రస్ని అసైన్ చేయాలి, ఏ ఐపీ అడ్రస్ని అసైన్ చేయాలి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ విఎంనెట్ నాట్ అని ఇచ్చాను కదా, విఎంనెట్ నాట్ 2. ఓకే, రన్లోకి వెళ్ళి, అంటే మీ ల్యాప్టాప్ డెస్క్టాప్లో రన్లోకి వెళ్ళి ncpa.cpl రన్ చేసి ఇక్కడ విఎంనెట్ 2 అని ఉంది కదా, రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ప్రాపర్టీస్ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసి డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే IPv4 అడ్రస్ 192.168.223 అని ఉంది ఇక్కడ నాకు. 223.1 అంటే ఏంటి? 223 నెట్వర్క్. క్లాస్ సి అనేది మనకి ఐపీ అడ్రస్ క్లాస్. ఏ క్లాస్? క్లాస్ సిలో ఉంది ఐపీ అడ్రస్ 192.168.223.1. అంటే ఈ 223 నెట్వర్క్ నేను వాడాలి. 1 to 254 వరకు నాకు ఐపీ అడ్రస్లు ఉన్నాయి. అంటే 0 to 254, అంటే 1 to 254 మధ్యలో నేను ఏ ఐపీ అడ్రస్ అయినా ఇవ్వచ్చు లినక్స్ మిషన్కి. సో నేనేం చేస్తాను ఇప్పుడు ఇక్కడ nmtui ఎంటర్. ఈ కమాండ్ nmtui ఇక్కడ ఇచ్చాను చూడండి, nmtui ఈ కమాండ్ రన్ చేస్తే సింపుల్గా మీరు ఐపీ అడ్రస్ అసైన్ చేయొచ్చు. ఓకే, ఎడిట్ కనెక్షన్ ఎంటర్. ఇక్కడ యారో కీస్, రైట్ యారో నేను సెలెక్ట్ చేస్తున్నాను, ఎడిట్ని సెలెక్ట్ చేశాను, ఎంటర్. ఇలా డౌన్ యారో నేను సెలెక్ట్ చేశాను. IPv4 కాన్ఫిగరేషన్ ఆటోమేటిక్ అని ఉంది కదా, అక్కడ ఎంటర్ ఇచ్చాను. ఎంటర్ అని ఇచ్చి మాన్యువల్ సెలెక్ట్ చేశాను. అన్ని యారో కీస్ ఎంటర్ అంతే. ఓకే, నెక్స్ట్ షో సెలెక్ట్ చేశాను, ఎంటర్. ఇక్కడ ఐపీ అడ్రస్ ఇవ్వాలి, ఎంటర్. 192.168.223.10 నేను 10 ఇస్తున్నాను. ఓకే, మౌస్ యారో కీస్. ఓకే, 2 ఎంటర్. 255.255.255.0 ఇది సబ్నెట్ మాస్క్. ఓకే, అలా యారోస్ని తో కిందకి అలా వచ్చి ఇక్కడ ఆటోమేటికల్లీ కనెక్ట్ అని ఉంది కదా, ఇవ్వండి.
ఇక్కడ స్పేస్ బార్ సెలెక్ట్ చేయండి. స్పేస్ బార్ అయితే సెలెక్ట్ అవుతుంది. ఆటోమేటికల్లీ కనెక్ట్. ఇది సెలెక్ట్ చేయండి. క్లిక్ ఓకేని యారో కీస్‌తో ఓకేని సెలెక్ట్ చేసి క్లిక్ ఎంటర్. ఓకే. మళ్ళీ యారో కీస్‌తో ఇలా బ్యాక్ వచ్చేయండి. వచ్చి ఇక్కడ యాక్టివేట్ కనెక్షన్ ఉంది కదా! యాక్టివేట్ కనెక్షన్ ఎంటర్ చేయండి. సెలెక్ట్ చేసి ఎంటర్ చేసి ఇక్కడ డీయాక్టివేట్ ఉంది కదా! ఇక్కడికొచ్చి 2 సార్లు ఓకే. 2 సార్లు స్పేస్ బార్‌ని ఇలా ట్యాప్ చేయండి. ఎందుకు అంటే మనం ఇచ్చిన ఐపీ అడ్రెస్ రిఫ్రెష్ అవ్వాలి. సో, అందుకని నేనేం చేశాను, ఈ ఎన్ఐసి కార్డ్‌ని రిఫ్రెష్ చేశాను. ఓకే. సెలెక్ట్ చేసి బ్యాక్. ఇక్కడికి రండి. సెట్ సిస్టమ్ హోస్ట్ నేమ్. సిస్టమ్ హోస్ట్ నేమ్ అంటే సిస్టమ్ నేమ్‌ని మార్చుకోవచ్చు మనం. సెట్ అంటే నేనేం చేస్తానంటే రెడ్ హ్యాట్ ఎస్ఆర్‌వి రెడ్ హ్యాట్ సర్వర్ అని ఇస్తాను. ఓకే. ఓకే. సెలెక్ట్ చేసి క్లిక్ ఓకే. సో, ఇక్కడ మనకి పాస్వర్డ్ అడుగుతుంది. ఎందుకు అంటే నేను ఏఆర్ఎన్ అనే ఒక నార్మల్ యూజర్‌తో నేను ఈ సిస్టమ్‌లోకి లాగిన్ అయ్యాను. సో, ఏఆర్ఎన్ అనే ఈ నార్మల్ యూజర్‌కి పర్మిషన్స్ ఉండవు. ఈ సిస్టమ్ యొక్క హోస్ట్ నేమ్‌ని చేంజ్ చేసేటప్పుడు పర్మిషన్స్ ఉండవు. ఓన్లీ రూట్ యూజర్‌కే పర్మిషన్స్ ఉంటాయి. సో, రూట్ యూజర్‌కి ఇవ్వండి. ఇన్ కేస్ అనేబుల్ టు సెట్ హోస్ట్ నేమ్ టైమ్ ఔట్ రీచ్డ్ అని వస్తుంది. చూసారా? ఎందుకు? నేను లాగిన్ అయింది ఏఆర్ఎన్ అనే యూజర్‌తో లాగిన్ అయ్యాను. అందుకనే నేను చేయలేకపోతున్నాను. ఒకసారి నేను సెట్ హోస్ట్ నేమ్ టు ఓకే. నౌ ఓకే. క్యాన్సెల్. సో, తర్వాత క్విట్ అనండి. క్విట్. ఓకే. సో, ifconfig అనే కమాండ్ రన్ చేయండి. ఎందుకంటే నేను అసైన్ చేసిన ఐపీ కనిపిస్తుందా లేదో చూద్దాం. డబుల్ క్లిక్ చేయండి. 192.168 చూసారా? వచ్చింది. హోస్ట్ నేమ్ వచ్చిందా లేదా? వచ్చింది. ఓకే. నౌ క్విట్. క్విట్ వద్దు. జస్ట్ ఇప్పుడు నేను ఇది ఇక్కడ మన సిస్టమ్‌లో ఉంది కాబట్టి మనం ఇక్కడి నుంచి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అవునా? ఇక్కడ నుంచి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ కంఫర్టబుల్‌గా ఉండదు. సో, అందుకని ఏంటంటే నేను పుట్టి అనే ఒక సాఫ్ట్‌వేర్ ఉందండి. పుట్టి. ఇక్కడ కూడా నేను ఇన్ కేస్ మీరు డౌన్‌లోడ్ చేయలేను అంటే సాఫ్ట్‌వేర్స్‌లోనే పుట్టి అనే సాఫ్ట్‌వేర్ కూడా ఉంది. ఉందా? లేదు. అది యాక్చువల్‌గా వెరీ స్మాల్ సాఫ్ట్‌వేర్ అండి. అది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మనం. హ్మ్. గూగుల్ పుట్టి. డౌన్‌లోడ్ పుట్టి. పుట్టి.ఓఆర్‌జీ అని ఉంటుంది. ఓకే. క్లిక్ చేయండి. పుట్టి అనేది ఒక స్మాల్ సాఫ్ట్‌వేర్ టు కనెక్ట్ రిమోట్ లినక్స్ సర్వర్స్. రిమోట్ లినక్స్ సర్వర్స్‌ని కనెక్ట్ అవ్వడానికి పుట్టి అనే సాఫ్ట్‌వేర్‌ని వాడతాం. ఇది జనరల్‌గా ఫ్రీ సాఫ్ట్‌వేర్. ఏ ఆర్గనైజేషన్స్ ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ని వాడవు. ఎందుకు అంటే ఫ్రీ సాఫ్ట్‌వేర్ ద్వారా ఏమైనా ర్యాన్సమ్‌వేర్ అని, ఇలాంటి వైరస్ అని వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి జనరల్‌గా ఏ కంపెనీ ఫ్రీ సాఫ్ట్‌వేర్స్‌ని వాడవు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ యొక్క డేటా, వాళ్ళ అప్లికేషన్స్ ఇంపార్టెంట్. మనం హోమ్ యూజర్స్, ఇండివిడ్యువల్ యూజర్స్ ఎక్కువగా ఫ్రీ సాఫ్ట్‌వేర్స్‌ని వాడతాం. ఎందుకంటే అంతగా కొంపలు మునిగిపోయేంత డేటా, అంత ఇంపార్టెంట్ ఏమీ ఉండదు మన సిస్టమ్‌లో. సో, ఏమైనా వచ్చినా సరే నో ప్రాబ్లమ్. బట్ ఆర్గనైజేషన్స్ అంటే కంపెనీస్‌లో వాళ్ళు వాడరు. కానీ ఈ పుట్టి అనే సాఫ్ట్‌వేర్‌ని మాత్రం వాడతారు. ఎందుకంటే ఇదొక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. డొనేషన్స్ మీద రన్ అవుతా ఉంటది. సో, ఇదొక ట్రస్టెడ్ సాఫ్ట్‌వేర్‌ని
ఈ సాఫ్ట్వేర్ని ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకని ఆర్గనైజేషన్స్ ఈ సాఫ్ట్వేర్ని వాడతాయి. ఫ్రీ సాఫ్ట్వేర్ అయినా ఈ పుట్టి అనే సాఫ్ట్వేర్ని వాడతాయి. సో డౌన్లోడ్ పుట్టి ఇలా అనగానే మనకి పుట్టి సాఫ్ట్వేర్ ఇక్కడ 64 బిట్ ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, నేను కాపీ చేసుకొని డెస్క్టాప్ మీదకి పేస్ట్ చేసుకో. ఓకే, డెస్క్టాప్ మీద పుట్టి. ఓకే, మీకు ఇక్కడ ఏం ఉండవు, జస్ట్ మీకు ఏం కనిపించవు ఇక్కడ. సో ఇక్కడ నేను ఏ ఐపీ ఇచ్చానండి, ఇక్కడ 192.168.223.10 192.168.223.10 ఐపీ అడ్రస్ ఇవ్వాలి. పోర్ట్ నెంబర్ 22. ఓపెన్. ఇలా వస్తుంది. యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం రూట్ యూజర్ వాడదాం. రూట్ యూజర్కి ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో ఆ పాస్వర్డ్. సో ఇప్పుడు రైట్ క్లిక్ చేసి ఓకే, చేంజ్ సెట్టింగ్స్కి వెళ్ళి అపియరెన్స్లోకి వెళ్ళి చేంజ్ ఫాంట్ 20. ఓకే, అండ్ మీరు ఏమైనా కలర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఫోర్గ్రౌండ్ కలర్. ఓకే, మీరు ఏదైనా కలర్ ఇవ్వాలనుకుంటే ఇలా కలర్ ఇవ్వచ్చు. ఓకే, ఇలా వస్తుంది. ఇంకా బోల్డ్ చేయాలనుకోండి, చేంజ్ సెట్టింగ్స్, అపియరెన్స్, చేంజ్ ఫాంట్, బోల్డ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం పుట్టి అనే ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఈ మిషన్కి కనెక్ట్ అయ్యాం. ఓకే, హోస్ట్ నేమ్ అంటే రెడ్ హ్యాట్ SRV, హోస్ట్ నేమ్ CTL. ఇప్పుడు నేను ఐపీ అడ్రస్ని అసైన్ చేశాను, హోస్ట్ నేమ్ని అసైన్ చేశాను, పుట్టి ద్వారా కనెక్ట్ అయ్యాను లినక్స్ సర్వర్కి. సో మీరు ఇంకా రెగ్యులర్గా ఇక్కడే ప్రాక్టీస్ చేయాలి. ఈ సర్వర్లో ఇలా లాగిన్ అయ్యి ప్రాక్టీస్ చేయడం కంఫర్టబుల్గా ఉండదు, ఇక్కడే చేయాలి. ఇంకా రియల్ టైంలో కూడా మీకు ఈ హైపర్వైజర్ యాక్సెస్ ఉండదు. మీకు రియల్ టైంలో మీకు ఓన్లీ సర్వర్ ఐపీ అడ్రస్ ఇస్తారు. ఐపీ అడ్రస్తో మనం సర్వర్ని కనెక్ట్ అయ్యి పని చేయాలి. సో మీరు పుట్టి ద్వారానే కనెక్ట్ అయ్యి ప్రాక్టీస్ చేయండి. రియల్ టైంలో కూడా ఇలానే ఉంటుంది. అయితే నెక్స్ట్ స్టెప్, ఈ కర్నల్ వర్షన్ని మనం చెక్ చేయాలంటే ఏ వర్షన్ ఉంది, సిస్టమ్ డీటెయిల్స్ని మనం చెక్ చేయాలంటే హోస్ట్ నేమ్, ఓకే, హోస్ట్ నేమ్ CTL అనగానే మనకి ఇవ్వండి, హోస్ట్ నేమ్ CTL కమాండ్ రన్ చేయగానే ఈ సిస్టమ్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. హోస్ట్ నేమ్ రెడ్ హ్యాట్ SRV, కంప్యూటర్ VM వర్చువల్ మిషన్, ఇది మిషన్ ID, బూట్ ID, వర్చువలైజేషన్, ఇది ఫిజికల్ మిషన్ కాదు కదా, వర్చువల్ మిషన్. ఇది వర్చువలైజేషన్ ఏంటండి, VMware. ఆపరేటింగ్ సిస్టమ్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లినక్స్ 8.10. కర్నల్ వర్షన్ చూడండి, కర్నల్ వర్షన్ వేరు, ఆపరేటింగ్ సిస్టమ్ ఇది మనకి ఇదేంటంటే దీన్ని రిలీజ్ వర్షన్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ రిలీజ్ వర్షన్. కర్నల్ వర్షన్ అంటే ఇది కర్నల్ వర్షన్. ఓకే, అండ్ ఆర్కిటెక్చర్ 64 బిట్టా 32 బిట్టా అనేది క్లియర్గా మనకి ఉంటుంది. 64 బిట్. ఇది సిస్టమ్ డీటెయిల్స్ అండి. ఓకే, సో మీరు ఈ రెడ్ హ్యాట్ SRV హోస్ట్ నేమ్ని మార్చాలి అంటే మనం మార్చొచ్చు. ఓకే, ఎలా అంటే హోస్ట్ నేమ్ CTL. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ట్యాబ్ ప్రెస్ చేస్తే మిగతా కమాండ్ ఆటోమేటిక్గా ఆటోఫిల్ అవుతుంది, కానీ మీరు అలా చేయకండి. ఓకే,
మీరు టైప్ చేయడానికే ప్రయత్నించండి. ఎందుకంటే మీకు కమాండ్స్ గుర్తుండాలి. మనం 10 సార్లు చదివే కంటే ఒకసారి రాస్తే గుర్తుంటాయని మనకి చిన్నప్పటి నుంచి చెప్తా ఉంటారు కదా! అది కరెక్టే. సో, మీరు రాయడానికి ప్రయత్నించండి కమాండ్ అంతా. ఆటో ఫిల్ చేయొద్దు. ఇప్పుడు నేను హోస్ట్ నేమ్ సీటీఎల్‌లో నేను టైప్ చేయడానికి బద్ధకించి ఏం చేశానంటే ఇలా ఆటో ఫిల్ చేస్తున్నాను. ట్యాబ్ ప్రెస్ చేస్తే కీబోర్డ్‌లో ట్యాబ్ ప్రెస్ చేస్తే ఆటో ఫిల్ అవుతది. ఓకే. సో, సెట్ హోస్ట్ నేమ్. సో, నేను రెడ్ హ్యాట్, రెడ్ హ్యాట్ సర్వర్ అంట. ఓకే. మారిపోయింది. ఒకసారి హోస్ట్ నేమ్ అంటాను. చూసారా మారింది? ఇలా కూడా మనం ఈ కమాండ్‌తో గూడా హోస్ట్ నేమ్‌ని మార్చొచ్చు. సో, నేనేం చేస్తానంటే మళ్ళీ హోస్ట్ నేమ్ సీటీఎల్ సెట్ హోస్ట్ నేమ్ రెడ్ హ్యాట్ ఎస్ఆర్‌వి షార్ట్ ఫార్మ్‌లో సర్వర్ మార్చా. హోస్ట్ నేమ్. ఓకే. మారిపోయింది. ఇలా మనం హోస్ట్ నేమ్‌ని మార్చొచ్చు. కంప్యూటర్ నేమ్‌ని. హోస్ట్ నేమ్ అంటే కంప్యూటర్ నేమ్. కమాండ్ కూడా ఇచ్చాను. సో, ఇది ఐపీ అడ్రెస్‌ని మీరు అసైన్ చేయడానికి ఈ కమాండే వాడండి. ఇలా కూడా మనం చెయ్యొచ్చు. బట్ ఇది మీకు ఇది మీకు కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. కష్టం గూడాను. అందుకనే నేను ఈ కమాండ్ చెప్పట్లేదు. ఇది తర్వాత చెప్తాను. ఓకే. బట్ ఇది మీకు ఈజీ సింపుల్‌గా ఐపీ అడ్రెస్‌ని ఈ కమాండ్ యూజ్ చేసి ఐపీ అడ్రెస్‌ని అసైన్ చేయండి. ఇలా కూడా మనం అసైన్ చేయొచ్చు. ఈ ఫైల్‌లోకెళ్ళి ఐపీ అడ్రెస్‌ని ఇవ్వచ్చు. బట్ ఇది ఇప్పుడే వద్దు. తర్వాత నేను చెప్తాను. ఓకే. పుట్టి ద్వారా కెర్నల్ డీటెయిల్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు సిస్టమ్‌ని షట్ డౌన్ చేయడం, రీస్టార్ట్ చేయడం. రీస్టార్ట్ చేయాలంటే ఇనిట్ 6 అంటే రీస్టార్ట్ అవుతది. ఓకే. ఇనిట్ 0 అంటే షట్ డౌన్ అవుతది. ఈ ఇనిట్ 0, 6 ఏంటండి అంటే ఇవి రన్ లెవెల్స్ అండి. ఇవి మనం లినక్స్ బూట్ ప్రాసెస్ చెప్పేటప్పుడు నేను వీటి గురించి మాట్లాడతాను. సో, ఇనిట్ 6, ఇనిట్ 0 అయితే ఇక్కడ మనం ఇవి కాకుండా షట్ డౌన్, రీబూట్ అనే కమాండ్స్ వాడొచ్చు. కానీ మీరు ఈ కమాండ్సే వాడండి. ఇనిట్ 6 రీబూట్‌కి, ఇనిట్ 0 షట్ డౌన్‌కి. సో, ఇప్పుడు మనం ప్రాక్టీస్ అయిపోయింది కాబట్టి ఇనిట్. కానీ రియల్ టైమ్‌లో మీరు లినక్స్ సర్వర్‌ని షట్ డౌన్ చేయడాలు, రీస్టార్ట్ చేయడాలు చేయకండి. ఎందుకంటే రియల్ టైమ్‌లో ప్రొడక్షన్ సర్వర్స్ ఉంటాయి. వాటిని షట్ డౌన్ చేయాలన్నా, రీస్టార్ట్ చేయాలన్నా మనం అప్రూవల్ ప్రాసెస్‌ని ఫాలో కావాలి. అసలు మీరు రీబూట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు చేయాలనుకుంటున్నారో మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. ఇష్టం వచ్చిన టైంలో రీబూట్ చేయకూడదు. ఫస్ట్ మీరు ఒక నేను బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ ఐ వాంట్ టు రీబూట్ దిస్ మెషిన్ అంటే మీరు ఒక చేంజ్ రిక్వెస్ట్‌ని క్రియేట్ చేయాలి. ఆ చేంజ్ రిక్వెస్ట్ చేంజ్ అడ్వైజరీ బోర్డ్‌కి వెళ్తది. వాళ్ళు రివ్యూ చేస్తారు. ఎందుకు రీస్టార్ట్ చేయాలనుకుంటున్నావో జస్టిఫికేషన్ అంతా ఇస్తే, ఆ జస్టిఫికేషన్ చదివి వాళ్ళకి ఓకే అనుకుంటే ఆళ్ళు అప్రూవల్ ఇస్తారు. అప్పుడు మీరు రీబూట్ చేయాలి. అంతేగాని నాకు కమాండ్ వచ్చు కదా అని రీబూట్ చేస్తే నెక్స్ట్ డేనే బయటకు తోసేస్తారు. సో, రీబూట్ చేయడాలు, షట్ డౌన్ చేయడాలు మీ చేతిలో లేవు. అది ప్రాపర్ అప్రూవల్ తీసుకొనే చెయ్యాలి. ఓకే. సో, ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి ఇంక మీ ఇష్టం. మీరు ఏది రన్ చేసినా ఎవ్వరు అడిగేవాళ్ళు లేరు. ఓకే. సో, ఇనిట్ నేను 6 అంటాను. ఇనిట్ 6 అనగానే రీబూట్ చేస్తాను. రీబూట్ చేసి చూపిస్తాను. ఇనిట్ 6 ఎంటర్. ఓకే. ఇక్కడ చూసారా? రీబూట్ అవుతుంది. ఓకే. నౌ ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడికొచ్చి రైట్ క్లిక్ చేసి రీస్టార్ట్ సెషన్ అనండి. రీస్టార్ట్ సెషన్ అనగానే ఇవ్వండి ఇలా వస్తుంది. రూట్ పాస్వర్డ్ ఓకే. నౌ ఇప్పుడు ఇనిట్
0 అంటాను. యూనిట్ 0 అంటే షట్ డౌన్ అయిపోతుంది సిస్టమ్. ఓకే, సిస్టమ్ షట్ డౌన్ అవుతుంది. ఎంటర్. డిస్కనెక్ట్ అయ్యాను. షట్ డౌన్ అయిపోయింది. ఇలా మనం సిస్టమ్ని షట్ డౌన్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వశ్చన్స్? షట్ డౌన్, రీబూట్ ఆ కమాండ్స్ కూడా వాడచ్చు. బట్ ఐ సజెస్ట్ యూజ్ దిస్. ఎందుకంటే రియల్ టైంలో కొన్నిసార్లు ప్రాపర్గా షట్ డౌన్, రీబూట్ అనే కమాండ్స్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, ప్రాపర్గా రీబూట్ చేయలేవు. అందుకనే నేను రన్ లెవెల్తోనే మనం షట్ డౌన్ చేయడం, రీబూట్ చేయడం చేస్తే మంచిది. సో ఎనీ క్వశ్చన్స్? Okay, thank you all. Thanks for joining. Have a great day. See you tomorrow.